ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. డెంకాడ మండలం పెదతాడివాడ వద్ద 2.8 కోట్ల రూపాయలతో 33/11 kV విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి గొట్టిపాటి రవికుమార్ భూమి పూజ చేసి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే సుమారు 78,000 విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే విజయనగరం జిల్లాలో ఇప్పటికే 6 సబ్స్టేషన్లు ప్రారంభించామని, మరో 3 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవ్ మాట్లాడుతూ నియోజకవర్గానికి కొత్తగా 5, తీర ప్రాంతానికి 1 విద్యుత్ సబ్స్టేషన్ను మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. పెదతాడివాడ వద్ద సబ్స్టేషన్ మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి, మంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దాన్ని ఎవరో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కరే చేయాలంటే అది అవదు. కోఆర్డినేషన్ ఉండాలి. 3 బ్యాంకర్స్ తోటి కోఆర్డినేషన్ ఉండాలి, వెండర్స్ తోటి. మన ముగ్గురు మధ్య కోఆర్డినేషన్ ఉంటే కనుక త్వరగా చేపించవచ్చు, ఎక్కువ మంది చేపించవచ్చు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఉపయోగించుకుంటున్నారు. తద్వారా ఏంటంటే బాగా ఎక్కువగా కరెంటు బిల్లు వస్తున్న ఇళ్లకి కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పి జిల్లా అధికారులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను.